కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో స్పష్టంగా ఆయన పాత్ర ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఉన్నది. కేసీఆర్ను కాపాడేందుకు ఒక మంత్రి చీకటి ఒప్పందం అట. ఎవరు? బండి సంజయ్ అంటున్నారు ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి ఎందుకు మీరు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర స్పష్టంగా ఉందని రాధాకిషన్ రావు చాలా సందర్భాల్లో చెప్పిండు ఆయన స్టేట్మెంట్లో. కేసీఆర్ను కాపాడేందుకు ఒక మంత్రి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఎవరా మంత్రి మరి? నేను సీఎం రేవంత్, హరీష్ రావు ట్యాపింగ్ బాధితులం సంజయ్. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో కుమ్మక్కయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. యాక్చువల్గా మంత్రి ఎవరై ఉంటారు? బండి సంజయ్కి పొన్నం ప్రభాకర్కి అస్సలు పడతలేదు. సరే, ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉన్న గత నెల 2 నెలలుగా ఇద్దరి మధ్య భగ్గుమంటున్నది అక్కడ రాజకీయం. సో రకరకాల అలిగేషన్స్, అది పర్సనల్ వరకు, వ్యక్తిగతం వరకు, మతం వరకు, ఇట్లా రకరకాలుగా నడిచింది. సో నేను అనుకోవడం ఆ మంత్రి ఆయన 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 పేరే అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది దీన్ని బట్టి చూస్తే. కరీంనగర్ మంత్రి అంటే ఇంకెవరు ఉన్నారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే నిధులు సమకూర్చారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న కరీంనగర్ జిల్లా మంత్రి ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా సదరు మంత్రి బీఆర్ఎస్ నాయకత్వంతో చీకటి ఒప్పందం చేసుకొని ఈ వ్యవహారం నడిపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు మీ పార్టీ నాయకులకు నిధులు ఇచ్చిన విషయం మీకు తెలుసా? కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు ప్రధాన నిందితుల్లో ఒకరైన రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టట్లేదు? కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కనీసం 41A నోటీసు ఎందుకు ఇవ్వట్లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి నిలదీశారు. కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించట్లేదు. కేసును మూసేయడంలో భాగంగానే కేటీఆర్కు నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ అనే నాణ్యానికి కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు బొమ్మా బరుసులు లాంటి వారిని విమర్శించారు. నాటి సీఎం ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో స్పష్టంగా ఉన్నది. ఇందుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని మీడియా సమావేశంలో సంజయ్ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి, ఎన్ఐఏకి అప్పగించాలి. కీలక ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కలిసి డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించిందన్నమాట. ప్రభాకర్ రావు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోబోతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గుర్తించారని, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు లేకపోతే ఇబ్బందులు వస్తాయని గుర్తించారని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ వచ్చారు. ప్రతిమా హోటల్ రూమ్ నెంబర్ 314లో రాధాకిషన్ రావు ఉన్నారు. హోటల్ బిల్లులు చెల్లించకుండా, రికార్డుల్లో పేరు నమోదు చేయించకుండా అక్కడే మకాం వేసి అవసరమైన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించారు. ప్రభాకర్ రావు వియంకుడు అశోక్ రావు కరీంనగర్ వాసి. ప్రస్తుతం కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆర్థిక వ్యవహారాలు చూసేది ఈ అశోక్ రావే. ప్రభాకర్ రావు వియంకుడట, అశోక్ రావు అట. అయితే ఇప్పుడు ఆయన ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు ఉన్నారో వెలిచాల రాజేందర్ రావు, ఆర్థిక వ్యవహారాలు చూసేది, ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసేది ఈ అశోక్ రావు అట. రాజేందర్ రావు ఉంటున్నది కూడా అశోక్ రావు ఇంట్లోనే. ఈ అశోక్ రావును కరీంనగర్ జిల్లాకు చెందిన క్యాబినెట్ మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పరిచయం చేయించారు. మరికొంతమంది సహచర మంత్రులకు కల్పించారు. కాంగ్రెస్లో కార్యకర్త కూడా కాని రాజేందర్ రావుకు ఆ పార్టీ ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రభాకర్ రావే డబ్బులు పంపించారు. ఇందులో సదరు మంత్రికి కొంత ఎక్కువ ఇచ్చారు అని సంజయ్ వివరించారు. డబ్బులు పంపించింది ప్రభాకర్ రావు అన్న సంగతి కూడా చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పట్లో తెలియదు. కాంగ్రెస్ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, జాతీయ స్థాయి నాయకులకు కూడా అమెరికా నుంచి డబ్బులు వచ్చే ఏర్పాట్లు చేశారు ప్రభాకర్ రావు. అందుకే సీఎం రేవంత్ ఎంత పోరాడినా తాను కరీంనగర్లో ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోలేకపోయారు. సీఎం చెప్పిన అభ్యర్థికి టికెట్ రాలేదంటే ఎంత భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయో ఊహించుకోవచ్చు. ఈ విషయం రేవంత్కు తెలుసని అనుకోవట్లేదు అని సంజయ్ పేర్కొన్నారు. రేవంత్కి తెలవకుండానే వ్యవహారం అంతా జరిగిందని సంజయ్ చెప్తున్నాడు.
అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి. కరీంనగర్లోని ప్రభాకర్ రావు వియంకుడు అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నాడు. అమెరికాలో అశోక్ రావు కూతురి ఇంట్లో ప్రభాకర్ రావు ఉంటున్నాడు. ప్రభాకర్ రావుకు ఇంకా 10 ఏళ్ల వీసా గడువు ఉందని ఆయన అప్పట్లో చెప్పారు. ఓహో, ఇప్పుడు ప్రభాకర్ రావు వియంకుడు అశోక్ రావు, ఇప్పుడు అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు ఉంటున్నాడట. ప్రభాకర్ రావు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా పోయిండు. అమెరికాలో ఉన్న వాళ్ళ అశోక్ రావు కూతురింట్లో ఈ ప్రభాకర్ రావు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట. ఆయన రావద్దనే కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఎక్కడ నోటీసులు వస్తాయన్న భయంతో డబ్బులు తీసుకోవడానికి కరీంనగర్లో కాంగ్రెస్ స్థానిక నాయకులు భయపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ 6 గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చారట. సో ఇది కొత్త కోణాన్ని నిన్న బండి సంజయ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సో దానికి నా వెలిచాల రాజేందర్ రావు కౌంటర్ ఇస్తున్నారు. ప్రభాకర్ రావుతో నాకు సంబంధం లేదు, ఇప్పటి వరకు ఆయన్ను ఏనాడు కలవలేదు. బండి సంజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఇగో, తన మిత్రుడు అశోక్ రావుకు ప్రభాకర్ రావు వియంకుడని, తాను అశోక్ రావు ఇంటికి వెళ్ళడం తప్ప అని ప్రశ్నించారు. ప్రభాకర్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, తన జీవితంలో ఆయన్ను ఏనాడు కలవలేదు. అశోక్ రావు తనకు 40 ఏళ్ల నుంచి మిత్రుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరుగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. సో ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన బండి సంజయ్ పెట్టిన ఇది పెద్ద దుమారం రేపుతా ఉన్నది కరీంనగర్లో. ఏం జరిగిందని చూడాలి. ఇప్పుడు టికెట్ విషయంలో వెలిచాల రాజేందర్ రావు వర్సెస్ ప్రవీణ్ రెడ్డిగా వ్యవహారం నడిచింది. మొత్తానికి రాజేందర్ రావుకు టికెట్ వచ్చింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రాజేందర్ రావుకి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇప్పుడు బండి సంజయ్ చేసి ఆ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అంటున్న, ఇన్ఛార్జ్ కాదు కరీంనగర్ మంత్రి అంటున్నది పొన్నం ప్రభాకర్ గురించే నేను అనుకోవడం, అందులో ఏం డౌట్ లేదు. సో ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్ చేసింది పని, కేసీఆర్కి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు మీరు కూడా ఉన్నారు ఇందులో, కరీంనగర్ జిల్లాలో ఆ తరహా రాజకీయాలు నడిచినని బీజేపీ బండి సంజయ్ అంటున్నాడు. చూడాలి. సరే, మొత్తానికి ఏదేమైనా కేసీఆర్కి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారట. ఇచ్చే అవకాశం ఉంటుందో ఉండదో చూడాలి. మరి ఇవ్వకపోతే ఇంకేముండదు కదా, ఎందుకంటే ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరు వచ్చినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. రాధాకిషన్రావు కేసీఆర్ పేరు చెప్పారు, మరి కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలి కదా. ఎలక్షన్ తర్వాత ఇస్తారా, ఎలక్షన్లకు ముందే ఇస్తారా, చూడాలి ఏం జరుగుద్ది అన్నది.